Greetings to you in the name of Lord of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. It's my great privilege to speak word of God through this TV program. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క వాక్యమును మీకు అందించడంలో నేను చాలా సంతోషిస్తున్నాను. Quickly I want to share the word of God from Psalms 23. నేను 23వ కీర్తన నుండి త్వరగా కొన్ని సందేశాన్ని కొన్ని మాటలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. Psalms 23 indicates God's character. 23వ కీర్తన దేవుని యొక్క గుణలక్షణాలను మనకు చాటుతుంది. In this Psalms 23 we can see wide variety of God's character. దేవుని యొక్క అద్భుతమైన అనేక గుణలక్షణాలని మనము కీర్తన 23లో చూడగలుగుతున్నాం. Now quickly I want to say the characteristics of God. ఈ 23వ కీర్తనలో దేవుని యొక్క ప్రత్యేకమైన చెప్పుకు తగిన కొన్ని గుణలక్షణాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. The first characteristic we can find from Psalms 23 is relationship. 23వ కీర్తనలో మొదటి వచనములో దేవుని యొక్క సంబంధం అనే సంబంధాన్ని మనం చూడగలుగుతున్నాం. We are the sheep and he is our shepherd. మనము ఆయన మేపే గొర్రెలమై ఉన్నాము, ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు. So it tells us the relationship. ఇది మనకు దేవుడికి మనకున్న సంబంధాన్ని తెలియపరుస్తుంది. He is our shepherd, we are the sheep. ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు, మనము ఆయన మేపే గొర్రెలమై ఉన్నాము. So don't think that you are alone. You are having a great God. మీరు ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు అనుకోవద్దు, మీతో పాటు దేవుడు ఉన్నాడు. You are having relationship with God. కనుక మీరు దేవునితో సత్సంబంధమైన ఉన్నతమైన సంబంధం కలిగి ఉన్నారు. So don't feel alone. మీరు ఒంటరిగా ఉన్నానని ఎప్పుడు అనుకోవద్దు. Never ask the God why you have left me. మీరు ఎప్పుడు దేవుని దగ్గర అడగవద్దు, ప్రభా ఎందుకు నన్ను చేయి విడిచావని. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఆయనకు మీకు సంబంధం ఉంది. So God will never leave you nor forsaken you. దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. He is with you. ఆయన మీతోనే ఉన్నాడు. His abundant grace is with you. ఆయన ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన కృప మీకు తోడుగా ఉంది. The second character which we can find in Psalms 23 is sacrifice. 23వ కీర్తనలో మరి యొక్క దేవుని యొక్క ఆ యొక్క గుణలక్షణాలు మనము చూడగలుగుతాము, కనుక్కోగలుగుతాము. అదేంటంటే దేవుని యొక్క త్యాగాన్ని మనం కనుక్కోగలుగుతాం. John 10 verse 11 says, the good shepherd give his life. యోహాను సువార్త 10:11లో చూడగలుగుతాం, మంచి కాపరి గొర్రెలకు జీవం పెడతాడని. No God can give us the life, but the only God who has given us the life is the Jesus Christ. దేవుని బిడ్డలారా, ఏ ఒక్క దేవుడు మన కోసం ప్రాణం పెట్టలేదు, కానీ ఒక్క దేవుడు యేసుక్రీస్తే మన కోసం ప్రాణం పెట్టాడు. No friend can give us the life. మీ స్నేహితుల్లో ఏ ఒక్కరు మీ కొరకు ప్రాణం పెట్టలేదు. But our lovable Jesus Christ gave his precious life. అయితే మనం ప్రేమించే మన యేసుక్రీస్తు తన వెలబెట్టి కొనలేని జీవితాన్ని, అద్భుతమైన జీవాన్ని మన కోసం ఇచ్చాడు. So people who are watching this TV program believe in Jesus Christ. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. He is the only God. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. He is the only God who sacrificed his precious life for our mistakes. మన యొక్క పాప నిమిత్తము, మన యొక్క అతిక్రమ నిమిత్తము ఆయన ఒక్కడే తన జీవాన్ని ఇచ్చి మనల్ని రక్షించాడు. The third character of God which we can find from Psalms 23 is transformer. 23వ కీర్తనలో దేవుని యొక్క గుణలక్షణాల్లో మరి ఒక గుణలక్షణాలు మనకు కనపడుతుంది, ఆయన రూపాంతరపరచువాడు. In Psalms 23 verse 3 it was said like this, he restored my soul. కీర్తన 23:3లో రాయబడి ఉంది, నన్ను శాంతికరమైన చోటుకు నన్ను నడిపించును. So he will restore us. మనను ఆయన శాంతింపజేస్తాడు. People who are facing restlessness, he will lead into rest. ఎవరెవరైతే వారి జీవితంలో విశ్రాంతి కోల్పోయి ఉన్నారో, సమాధానం కోల్పోయి ఉన్నారో, వారిని సమాధానపు పాటలో నడిపించగలుగుతాడు. So he is transformer. ఆయన మనకు రూపాంతరపరిచే దేవుడు.
So people who are facing restlessness, don't fear. We are having a great God who gives us the rest. ఎవరెవరైతే మీ జీవితంలో సమాధానాన్ని కోల్పోయి ఆ విశ్రాంతి లేకుండా ఉన్నారో మీ అందరికీ ఆయన విశ్రాంతిని కలుగ చేయగలిగిన దేవుడై ఉన్నాడు. The fourth character of God which we can find from Psalms 23 is He is our restorer. కీర్తన 23లో ఆయన మనకు పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు, సమకూర్చే దేవుడై ఉన్నాడు. Psalms 23 verse 3 says like this. కీర్తన 23:3లో ఈ విధంగా చెప్పబడి ఉంది. He restore my soul. ఆయన నా ప్రాణమును చేరదీసేవాడు అని రాయబడి ఉంది. He will restore all our blessings. మీ జీవితంలో మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నిటినీ ఆయన తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. You may watch this program by losing many things in your life. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీలో అనేక మంది అనేక ఆశీర్వాదాలను పోగొట్టుకున్న వారుగా మీరు ఉండవచ్చు. But God is saying that He will restore all your blessings which you were lost in your life. అయితే ప్రభు చెప్తున్నాడు, నీ జీవితంలో ఏదేదైతే పోగొట్టుకున్నావో వాటన్నిటిని నేను తిరిగి ఇస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. He is restorer. ఆయన సమకూర్చే దేవుడు. You may lose spiritual blessings and earthly blessings. మీ జీవితంలో ఆత్మీయ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏది పోగొట్టుకున్నా వాటిని తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. Don't feel that you lost everything. మీరు నేను అన్ని పోగొట్టుకున్నా నేను బాధపడవద్దండి. God is there for you. దేవుడు నీ కొరకు ఉన్నాడు. He restores your blessings. నీ జీవితంలో పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి ఇస్తాడు. Nowadays many people were in financial crisis. ఈ రోజు అనేక మంది ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టలాడుతున్నారు. So God is promising that He will restore whatever you lost in your life. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నిటిని నేను తిరిగి సమకూర్చబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. So have faith on Him. అయితే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. The fifth character we can find from Psalms 23 is He is our caretaker. ఐదవదిగా మనం చూస్తే కీర్తన 23లో దేవుడు మనలను పరామర్శించేవాడుగా కనపడుతున్నాడు. Psalms 23 verse 2 says like this. కీర్తన 23:2లో ఈ విధంగా రాయబడి ఉంది. He lets me rest in fields of green grass and leads me to quiet pools of fresh water. నన్ను ఆయన పచ్చిలగల చోటుకు నడిపించును, శాంతికరమైన జలముల ఎత్తుకు నడిపించునని రాయబడి ఉంది. So here we can understand that whenever the sheep is hungry, he was leading into green grass. Whenever the sheep was thirsty, he was leading into the fresh pool. చూడండి, కీర్తన 23:2లో ఎప్పుడైతే ఆ యొక్క గొర్రె మందలకు ఆకలి ఏర్పడుతుందో అప్పుడు ఆయన పచ్చిరగల చోటుకును, ఎప్పుడైతే దాహం ఏర్పడుతుందో అప్పుడు శాంతికరమైన ఆ యొక్క జీవ జలముల యొద్దకు నడిపిస్తున్నాడు. By this we can understand He supplies according to our need. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే మన అవసరాలను బట్టి ఆయన మన యొక్క అవసరాలను తీర్చే దేవుడిగా ఉన్నాడు. If you are having any need, the one of the character of Jesus suggests that He will take care of us. నీకు ఏది అవసరాలు ఉన్నా నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అవసరాలు తీర్చేవాడు అని తను ప్రత్యక్షపరచుకుంటాడు. The sixth character we can find from Psalms 23 verse 3 is He was our guide. 23వ కీర్తనలో 6వదిగా దేవుని యొక్క గుణలక్షణాలను ఏమని మనం చూడగలుగుతామంటే నడిపించే నాయకుడిగా మనం చూడగలుగుతాం. Psalms 23 verse 3 says like this. కీర్తన 23:3లో రాయబడి ఉంది. He guides me in the right path. నీతి మార్గములో నన్ను నడిపించునని రాయబడి ఉంది. He is our guide where we can trust Him. మనము నిరీక్షించగలిగిన ఏకైక మార్గదర్శి మన దేవుడు. Nowadays we are not able to believe any person in the world. మనము ఈ దినాల్లో ఏ ఒక్కరిని నమ్మలేకపోతున్నాం. But the only one person where we can trust is our Lord Jesus Christ. మనము నమ్మిక ఉంచగలిగిన ఏకైక వ్యక్తి మన ఆరాధించిన యేసుక్రీస్తు. So He is our guide. కనుక ఆయనే మనకు మార్గదర్శి. It's a wonderful blessing to have such a beautiful God. ఇంత మంచి అద్భుతమైన దేవుని మనము కలిగి ఉండటం నిజంగా మనము ధన్యత పొందిన వారము.
How many of you want this good God Jesus? ఎంతమందికి ఈ మంచి యేసు ప్రభు కావాలి? Now I want to pray for you. నేను మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. Anybody who are watching this program, don't reject Jesus. If you don't accept Jesus as your personal savior, now you accept him as your personal savior. ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఇంకా ఎవరెవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా స్వీకరించలేదో మీరు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా స్వీకరించండి. Now I want to pray for you. నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. Dear loving Father, ప్రియమైన పరలోక తండ్రి, we are coming to your holy presence. నీ పవిత్రమైన సన్నిధికి వచ్చున్నాం ప్రభా. Lord, today you spoke to us. తండ్రి, ఈరోజు మాతో నువ్వు మాట్లాడి ఉన్నావు. You have a wide variety of characters. లార్డ్, మీలో అనేక అద్భుతమైన ఆ గుణలక్షణాలు మేము కనుగొన్నాం. Lord, you talk to the people who are watching this program. ప్రభువా, ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఎవరైతే చూసారో వారితో నువ్వు మాట్లాడి ఉన్నావు. Lord, comfort them, Lord. తండ్రి, వారిని ఓదార్చండి. You make them taste all your characters. మీ యొక్క అన్ని గుణలక్షణాల చేత వాళ్ళని అనుభవించినట్టుగా చేయండి. You satisfy them, Lord. వారిని సంతృప్తి పరచండి. People who were in financial crisis, Lord, please touch them, Lord. ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందుల చేత సమస్యల చేత బాధపడుతున్నారో వారిని ఇప్పుడే దర్శించండి, ముట్టండి. Not only that, Master. అంతేకాదు ప్రభా, Many people were suffering with many diseases. ఎవరెవరైతే ఏ రోగాల చేత పీడించబడుతున్నారో ఎంతో మంది రోగాల చేత పీడించబడుతున్నారు. We know that you are Rapha. ప్రభా, నువ్వు స్వస్థపరిచిన రాఫా అని మాకు తెలుసు. So Lord, please touch them, Lord. ప్రభా, వారిని ముట్టండి. Let your divine healing touch them, Lord. నీ యొక్క దైవిక స్వస్థత వారి తాకినగాక. Lord, people who were suffering with diseases, Lord, let your hand touch them, Lord. ఎవరెవరైతే అనారోగ్యముతో తెగులుతో రోగముతో బాధపడుతున్నారో వారిని యొక్క హస్తము తాకినగాక. Let your glory presence fill them, Lord. నీ యొక్క పరలోక మహిమ వారిని ఇప్పుడు నింపునగాక. People who were suffering with deaf and dumb, be healed. ఎవరెవరైతే చెవిటి మూగతనంతో బాధపడుతున్నారో ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగునుగాక. People who were suffering with cancer and chronic diseases, be healed in the name of Jesus. ఎవరెవరైతే క్యాన్సర్ తో మరి ఇతర ఆ దీర్ఘకాల రోగులతో బాధపడుతున్నారో వారు యేసు నామములో ఇప్పుడే స్వస్థత పొందునగాక. I broke all the yokes of Satan. ఇప్పుడే సాతాను యొక్క గాడి అన్నిటిని విరగొడుతున్నాను. Let every people who are watching this program receive healing. ఎవరెవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నారో వారందరికీ యేసు నామములో స్వస్థత లభించునగాక. Lord, I felt that you have touched them. తండ్రి, నువ్వు వారిని ముట్టవని నేను అనుభవిస్తున్నాను. Lord, I am also praying for the people who are not having children. ఎవరెవరికైతే సంతానం లేదో వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. Lord, open their wombs, Master. వారి యొక్క గర్భాన్ని ముట్టండి, తెరవండి. Lord, give them children, Lord. వారికి సంతానం దయచేయండి. Very soon let them conceived in the name of Jesus. ప్రభువా, త్వరగా వారి యేసుక్రీస్తు నామములో సంతానం కలగాలని ప్రార్థిస్తున్నాను. Lord, open their wombs, Lord. వారి యొక్క గర్భఫలాన్ని తెరవండి. Lord, I am praying for the people who are studying. Lord, let them get good marks in their exams and they should have good career. ప్రభువా, ఎవరెవరైతే చదువుతున్నారో వాళ్ళ చదువు కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి చదువును ఆశీర్వదించండి. Lord, and also I am praying for the people who don't have jobs. ఎవరెవరికైతే ఉద్యోగం లేదో వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. So Lord, once you see them, ప్రభువా, ఒక్కసారి వారి వైపు చూడండి. they were roaming here and there for having their job. వారు ఉద్యోగ నిమిత్తము అటు ఇటు నాయనా తండ్రి కొట్టుమిట్టలాడుతా ఉన్నారు. Lord, have concern about them, Lord. వారి ప్రభువా, వారి మీద నాయనా కర్షణ చూపించండి. Lord, best job to all the people who don't have the job. ఎవరెవరికైతే ఉద్యోగం లేదో నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ మంచి శ్రేష్టకరమైన ఉద్యోగం దయచేయండి. Lord, I think you have heard my prayer. లార్డ్, నా ప్రార్థనను ప్రభువా, నా ప్రార్థనను ఆలకించవని నమ్ముతున్నాను. I give all the glory to you in Jesus name. Amen. యేసుక్రీస్తు నామములో సమస్తమైన నీకు ఆరోపిస్తున్నాము తండ్రి. ఆమేన్.